ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇవాళ మిల్మేకర్ ఫ్రై చేస్తున్నా. మేము ఎలా చేస్తారో చూపిస్తా. సరేనా? నేనైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నా. కొంచెం అంటే ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ ఇంకా కొంచెం వేడెక్కాలి. ఆయిల్ ఇంకా ఎక్కింది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం మిల్మేకర్ వేసుకుందామా? చూడండి, ఈరోజు వీడియోకి అయితే మా అల్లుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు నేను వీడియోలు చేస్తుంటే తను చూస్తున్నాడు. ఈరోజు నేను మాట్లాడతాను అప్పటి నుంచి అల్లరి చేస్తున్నాడు అండి. అందుకోసం మిల్మేకర్ ఫ్రై కోసం మా లక్కీ మాట్లాడుతున్నాడు వీడియోలో ఈరోజు. ఇదిగోండి, ఇలా మిల్మేకర్ అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను ఒక గంట ముందుగా. అవన్నీ ఇలా ఆయిల్లో వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఇందులో నేను కొంచెం ఉప్పు వేసుకుంటానండి. నీకే రాదు నాన్న. ఇదిగో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను. ఇవి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను. చూడండి, మిల్మేకర్ అయితే ఫ్రై అవుతుంది. నేను ఇలా ఆలు ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేస్తున్నానండి. ఇందులో ఏం వేయను ఎక్కువ. ఇలా చూడండి, ఇలా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో కొన్ని ఫ్రై అయ్యాయి. చూడండి, ఇలా రావాలి కొంచెం. ఇలా మొత్తం అన్నీ ఇలా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అండి. చాలా బాగుంటుందండి మిల్మేకర్ ఫ్రై అయితే. చూడండి, ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాము. ఓకే, ఇప్పుడు మూత తీసి చూద్దాం. మిల్మేకర్ ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం అల్లం వేసుకుంటున్నాం. అలాగే ఇంకా పసుపు వేసుకుంటున్నాం. ఇంకా నాకు కలుపుతున్నాం. చూడండి, అల్లం వెల్లుల్లి గట్ట కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకుంటున్నాం మేమైతే. ఇది ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందులో కొంచెం కారం వేసుకుంటున్నాం. అలాగే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నాం. ధనియాల పౌడర్ వేస్తున్నానండి కొంచెం. ఇవి ఒకసారి కలిపేసుకున్నాం. ఉప్పు అయితే కరెక్ట్గా ఉంది. నేను ఫస్ట్ వేసిన ఉప్పు అయితే దీనికి కరెక్ట్గా సరిపోయింది. అందుకే నేను మళ్ళీ ఏం వేయట్లేదు. ఇప్పుడు కొంచెం పైనుంచి నేను కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. ఎందుకంటే మిల్మేకర్ ఫ్రైకి ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్ పీల్చేస్తుంది. అందుకోసం కొంచెం మళ్ళీ పైనుంచి వేసుకుంటున్నాను. ఇలా అయితే కొంచెం ఆయిల్గా వస్తుంది చూడండి. లేకుంటే ఫస్ట్ మనం ఎంత ఆయిల్ వేస్తే అంత ఆయిల్ మొత్తం మిల్మేకరే పీల్చేసుకుంటుంది. దానికోసమే ఫస్ట్ కొంచెం వేసుకున్నాను. లాస్ట్లో ఇంకో కొంచెం వేస్తున్నాను. ఇది టమాటా చారులోకి, పచ్చడిలోకి, పప్పు చారులోకి చాలా బాగుంటాయండి మిల్మేకర్ ఫ్రై. మేమైతే ఖాళీగానే తింటాము అన్నంలో. చూడండి, ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను. మిల్మేకర్ ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం గిన్నెలో మిల్మేకర్ వేసుకున్నాం. ఇప్పుడైతే మిల్మేకర్ ఫ్రై అయిపోయిందండి. నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు మిల్మేకర్ ఫ్రై అయిపోయింది. మీరు కనుక నచ్చినట్లయితే మీకు నచ్చినట్టు లైక్, share, subscribe.
ఓకే అండి, ఈరోజు వీడియోకి అయితే మా లక్కీ మాట్లాడాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నిజంగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఓకే అండి, బాయ్.